హాయ్ ఫ్రెండ్స్, మనసే మౌనం ఛానల్కి స్వాగతం. టీలు తాగేసారా? పొద్దున్నే చలికాలం శీతాకాలం పొద్దున్నే టీ తాగేయాలి. జావ తాగేవాళ్ళు జావ తాగేస్తారు. మా ఆయన అయితే వాకింగ్కి వెళ్ళారు. పాల ప్యాకెట్ తెచ్చాక మేము టీ తాగేయాలి. మన వంటగది సామ్రాజ్యం చూసారా? సర్దుకోవాలండి. సర్దుకోనంతసేపు ఇలాగ ఉంటుంది. సర్దాక మళ్ళీ చూపిస్తాలండి. మా చిన్న విలేజ్ అండి, అన్నీ అమ్మొస్తాయి. ఇది మాది అద్దిల్లండి. గవర్నమెంట్ స్లాబ్ చాలా కిందకు ఉంటుంది, అందుకే ఈ ఫ్యాన్ ఎక్కువగా వాడమండి. ఇగో ఈ టేబుల్ ఫ్యాన్లు వాడతాం. నేను చెయ్యి అందిపోద్దండి ఇలాగ, గవర్నమెంట్ స్లాబ్ కాబట్టి ఫ్యాన్ ఎక్కువేమి. ఇది మాది అద్దిల్లండి, చెన్నెళ్ళు. చిల్లర డబ్బులు ఎంత ముద్దుగా ఇచ్చేస్తున్నారు చూడండి. తీసుకొచ్చి ఎంత పాల ప్యాకెట్? 37 పాలు పెట్టానండి. ఈ పక్కన టీ కూడా వేస్తున్నాను. చక్ర గోల్డ్ బాగుంటుందండి టీ. తాజ్మహల్ వాడేవాళ్ళు ఎన్నాళ్ళు. నేనైతే ఎక్కువ అగ్గిపెట్టి వాడతానండి. ఈ మధ్య నాకు ఎందుకో లైటర్తో వెలిగిస్తుంటే అది భయంగా ఉంటుందండి. మరి అదో ఫోబియా ఏమో తెలీదు. మా స్టవ్ మీద గ్యాస్ పిల్లలు కనపడతాయండి. ఎంతమందికండి భయం లైటర్తో వెలిగిస్తాం? నాకైతే భయం అండి. టీ తాగుతా ఫోన్ చూసుకుంటున్నారు చూడండి దర్జాగా. మోటార్ వేసుకున్నాము. మోటార్ సౌండ్ అండి అది. టిన్ను మంచినీళ్ళు వేసుకొచ్చేసారు బండి మీద. దోశ వేసానండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ జీలకర్ర వేసి. ఇడ్లీ కన్నా దోశ ఇష్టపడతారు అంకుల్ గారు. మా ఆయన అంటూ నాకు ఇష్టం లేదండి, అంతే అంకుల్ అని అంటున్నాను. అలాగే ఈరోజు ఎండ్రాయిలు వంకాయలు కానీ వస్తే వంకాయ ఎండ్రాయిలు ఉంటానండి, లేకపోతే ఎండ్రాయిలు ఇగురు. అలాగే అంకుల్కి నీళ్ళు కాచేస్తున్నాను గ్యాస్ స్టవ్ మీద. శీతాకాలం కదా, చన్నీళ్ళు పోసుకోలేరండి. ఆరోగ్యం బాగోదానికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మేమిద్దరం అడ్జస్ట్లో ఉంటామండి, నేను అంకులు. మాకు కూరగాయలు ఇల్లంటే వచ్చి అమ్ముతారండి చక్కగా ఇలా బండి మీద. మైకోటి పెట్టేస్తారు. నాకు అన్ని కూరగాయలు ఉంటాయండి. నాకు ఛానల్ ఉంది బాబు, అందుకని తీసుకుంటాను. దోశలు అయిపోయినాయి. దోశలు తీసేసిన మూకిట్లో ఎండ్రాయిలు వేపేస్తున్నాను కాస్త పసుపు వేసి. కాస్త పెద్దాను కదమ్మా, అంట్లు ఎక్కువ అవుతాయి చేసుకోలేనని అందరూ ఇలా చేస్తారనుకోండి. కొంచెం నా పని ఇదని. ఆహాహా, ఎంత కమ్మటాసం వస్తుందండి ఎండ్రాయిలు వంకాయ కూర. చాలా బాగుంటుందండి. ముందు ఎండ్రాయిలు వేపేస్తున్నానండి పసుపు వేసి. ఇల్లంతా దూపం చూపించేస్తున్నారు. దీపారాయణ చేశానండి. పాలు, చిప్స్ నైవేద్యం. ఈ గంగానమ్మ తల్లి అండి, మా ఏలూరులో అమ్మవారిని నిలబెట్టారు. గంగానమ్మ తల్లిని. అది జాతర అండి. 3 నెలలు కొత్త బట్టలు అవి కట్టుకోకూడదు. శుభకార్యాలు ఏదో చిన్నగా చేసుకుంటారండి, ఆర్భాటంగా చేయరు. రోజు మావయ్య దండం పెట్టుకుంటాడండి. మావయ్య అంటే మీ అందరికీ మావయ్య.
అయిపోయిందా? దండం పెట్టేసుకున్నారా? అయిపోయింది. రేణుకాయలంతా గుడికి వెళ్ళి వస్తాను, దండం పెట్టుకుని వస్తాను. వెళ్ళరండి. రేణుకాయలంతా ఆశీస్సులు తీసుకుని వస్తాను. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలకి బాధపడుతున్నాం. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మావయ్యని నన్ను కూడా గుడికి వెళ్తున్నారు. దిక్కులేనివాడికి దేవుడే దిక్కని. ఏలూరులో మాకు గంగానమ్మ తల్లి జాతర జరుగుతుందండి. 100 రోజుల పైనే ఉంటుందండి. అమ్మవారు గంగానమ్మ తల్లి 101 దేవతలు, అక్కా చెల్లెళ్ళు, ఒక్క పోతురాజు తమ్ముడండి వాళ్ళకి. ఆ గంగానమ్మ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి. మాకు కూడా సపోర్ట్ చేయండి. ఏదో పెద్దవాళ్ళం యూట్యూబ్ చేసుకుంటున్నాం, మీరు సపోర్ట్ చేయండి. అలాగే ఇంట్లో అమ్మవారిని తలుసుకొని గంగానమ్మని దీపారాధన చేయాలండి. కొబ్బరికాయలు కొట్టకూడదు. ఎవరన్నా అతిథులు వచ్చినా భోజనం పెట్టి పంపించాలి, కానీ వాళ్ళకి పసుపు కుంకాలు కూడా పెట్టకూడదండి. ఆ తల్లి అలాగ నియమాలంటే కొత్త బట్టలు కట్టుకోరు. శుభకార్యాలు కూడా సింపుల్గా చేసుకోవాలండి. శ్రీమంతాలు కానీ ఇంకా ఉయ్యాలలో ఫంక్షన్లో చాలా ఉంటాయి కదండి, చిన్నగా చేసుకోవాలండి. ఆర్భాటం చేయకూడదు. ఎవరన్నా వచ్చినా భోజనం పెట్టి పంపిస్తమే కానీ ఏమి వాళ్ళ పసుపు కుంకాలు ఇచ్చేది లేదండి. ఎక్కడెక్కడ వాళ్ళు జాతర అప్పుడు వస్తారండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. మావయ్యని నన్ను ఆశీర్వదించండి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి మా దీవెనలండి. మాకు సపోర్ట్ చేయండి. మనసే మౌనం ఛానల్ అండి. ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. ట్యాబ్లెట్ వేసుకుందా ఉండలేరు. షుగరు, బీపీ, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నాయండి. టిఫిన్ ఇది మీకు ఇష్టమని తీసుకో టిఫిన్. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసా మీకు ఇష్టమని. ఎలా ఉంది టేస్ట్? సరే తినండి. ఇక ఈ వీడియోలో గంగానమ్మ మా ఊరికి వచ్చినప్పుడు ఊరేగింపు కూడా పెడతానండి. అందరూ నీళ్ళు వారపోస్తారు గంగానమ్మ తల్లికి. వంకాయ ముక్కలు వేసాను, ఏం మగ్గుతూ ఉంటుంది కూర. వంకాయ ఎండు రోజులకి కొత్తిమీర వేసేస్తానండి. మీ మావయ్యకి చాలా ఇష్టం వంకాయ ఎండు రోజులు అంటే. మేత తుల్లిందండి బాగా. ఇదండి మా వీడియో. కూర కమ్మట వాసన వచ్చేస్తుందా? మీకు తినాలనిపిస్తుందా? వంకాయ ఎండు రోజులండి.